మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ కలిగిన నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలండి. అందరికి వందనాలు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. గట్టిగా హల్లెలూయా చెప్పండి ఒకసారి. సరే, ఈ పూట ఒక అద్భుతమైన వర్తమానం నేను మీకు ఈ పూట చెప్తాను. పరిశుద్ధ గ్రంథముల నుండి యోహాను సువార్త 16వ అధ్యాయము 28వ వచనం. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను, మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పాను. చాలు, శ్రద్ధగా ఆలకించండి. యేసుక్రీస్తు గురించినటువంటి వ్రాయబడిన మాట ఏమని ఆయన చెప్పారు అని మనం అంటే, యేసుక్రీస్తే స్వయాని మాట అంటున్నాడు. ఏమని తెలుసా? నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి ఎక్కడికి వచ్చాడు? లోకమునకు వచ్చాడంట. ఎందుకు వచ్చాడు? ఈరోజు అంశం పేరేమిటంటే, అందుకే ఆయన వచ్చెను. ఎందుకు వచ్చాడు? ఇప్పుడు మనమందరం ఉన్నాము. దేవుని మందిరానికి ఎందుకు వచ్చాము? చెప్పండి, ఎందుకు వచ్చాము? నేను ఈ బట్టలు, నీవు ఈ బట్టలు వేసుకొని చూపించుకోవడానికి వచ్చామా? కాదు. ఎందుకోసం వచ్చాము అంటే, దేవునిని ఆరాధించడానికి వచ్చాం, ఆయన గణపరచడానికి వచ్చాం, ఆయన పుట్టిన దినాన్ని జ్ఞాపం చేసుకోవడానికి వచ్చాం. మనం ఎలాగైతే దేవుని ఆరాధించడానికి వచ్చామో, యేసుక్రీస్తు వారు కూడా పరలోకమును వదిలి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకొరకు వచ్చావయ్యా? మరి ఆయన వచ్చిన సంగతి ఎవరు చెప్పారు ఆ దినాల్లో అంటే, ఒకసారి ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఉన్నారు. ఆ దినంలో హేరోదు రాజు అని కూడా ఉన్నాడు. ఈ బెత్లెహేం అనే పురంలో, బెత్లెహేం అనే పట్టణంలో యేసుక్రీస్తు వారు పుట్టాడు. ఎక్కడ? పశువుల పాకలో పుట్టి, కన్య మరి అయినటువంటి ఆమె 9 నెలలు ఆ గర్భాన్ని మోసి 9 నెలల తర్వాత ఆ బాలుడైన యేసయ్యకు జన్మనిచ్చి, ఎక్కడ ఆమెకు స్థానం ఇవ్వకపోతే పశువుల పాకలో యేసు ప్రభుకు జన్మనిచ్చింది ఆ మరియమ్మ తల్లి. అయితే ఆ జనన విధానాన్ని తెలియజేయడానికి ఎవరు వచ్చారు తెలుసా? ఉపదేశపు జ్ఞానులు. వారికి కూడా తెలియబడింది. తెలిస్తే అప్పుడు ఈ తూర్పు దేశపు జ్ఞానులు, హేరోదు రాజు వారిని తూర్పు దేశపు జ్ఞానులు పిలుస్తాడు. ఎక్కడికి వెళ్తున్నారు మీరు అంటే, తూర్పు దేశపు జ్ఞానులు అంటారు, అయ్యా రాజా, బెత్లెహేం అనే గ్రామానికి వెళుతున్నాం. ఎందుకు వెళుతున్నారు? ఎందుకంటే అక్కడ యేసుక్రీస్తు లోక రక్షకుడు పుట్టాడు అని చెప్తారు. ఈ హేరోదు ఎట్లా అంటాడో తెలుసా? ఈ హేరోదు మనసులో ఒకటి పెట్టుకుంటాడు, బయట ఒకటి మాట్లాడతాడు. మనసులో ఒక రకంగా ఉంటాడు, మనసులో ఒక ఆలోచనలు ఉంటాయి, మనసులో చేయవలసినటువంటి ఆ ఆలోచనలు, ఆ మాటలు ఉంటాయి. బయట మాత్రం వేరే రకంగా మాట్లాడతాడు. ఏదో ప్రేమ ఉన్నట్లుగా, ఏదో జాలి ఉన్నట్లుగా, కనికరం ఉన్నట్లుగా మాట్లాడుతుంటాడు ఏ రోజుకి చెప్తుంటే వీళ్ళు తూర్పు దేశపు జ్ఞానులు, హేరోదు అంటాడు, మీరు వెళ్ళి ఎక్కడికి వెళ్తారంటే బెత్లెహేం అనే ఊరికి వెళ్ళి ఆ యేసుప్రభు ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో, ఆయన స్థానం ఏమిటో, ఆయన విధానం ఏమిటో మీరు అందరూ సమాచారం అంతా తీసుకొని వచ్చి నాకు చెప్పండి, నేను కూడా పూజించడానికి. అసలు మనసులో ఏముంది? హేరోదు రాజులో ఏముంది? మనసులో కక్ష. ఎప్పుడెప్పుడు యేసు ప్రభువును చంపుదామా, ఎప్పుడెప్పుడు పసిపిల్లను చంపుదామా అని కక్ష పెట్టుకొని ఉన్నాడు. బయటికేమేం మాట్లాడుతున్నాడు? మీరు పూజించరండి, నాకు సమాచారం అని తీసుకొని రండి, నేను వెళ్ళి పూజిస్తాను అంటాడు. ఈరోజు కూడా చాలామంది ఎట్లున్నారంటే, క్రిస్మస్ అంటే ఏదో నామకార్థంగా యేసు ప్రభు పుట్టాడని ఏదో మంచి మంచి బట్టలు వేసుకొని మంచిగా ఇట్లా మన పరిస్థితుల్లో మనం ఉన్నాం. కానీ నిజమైన క్రిస్మస్ ఏమిటో తెలుసా? అందుకే యేసుక్రీస్తు వారు అంటాడు, దేవునిని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభును ఆరాధించాలి. ఈ ఆత్మతో సత్యముతో ఆరాధించే వాళ్ళు ఎట్లుంటారంటే, లోపల కపటం ఉండదు, కక్షలు ఉండవు, కోపాలు ఉండవు, ద్వేషాలు ఉండవు, అసూయలు ఉండవు, మత్తతులు ఉండవు, అల్లరితో కూడుకున్న ఆటపాటలు ఇవన్నీ కూడా ఏముండవు. ఇవన్నీ లేకుండా యథార్థమైన హృదయంతో దేవుని ఆరాధించడమే నిజమైన క్రిస్మస్. కానీ ఈ రోజుల్లో ఎట్లయిపోయినారంటే, కక్షలతో దేవుని ఆరాధిస్తున్నారు,
కోపాల్లో ఆరాధిస్తున్నారు. వాళ్ళు ఇట్లున్నారు, నేను తక్కువ, నేను కూడా ఇంకా అంటే మనుషులు పోటీ చేసుకొని ఇట్లా ఆరాధిస్తున్నారు. అది చాలా లేఖనం ఎక్కడ మనకు చెప్పలేదు. ఈ హేరోదు రాజు అంటాడు, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి ఆయన సమాచారం తీసుకొని రండి, నాకు చెప్పండి అంటాడు. అప్పుడు ఈ తూర్పు దేశపు జ్ఞానులు సరని చెప్పి వెళుతూ ఉంటే, తూర్పు దేశపు జ్ఞానులకి యేసుక్రీస్తు బెత్లెహేమ్ అనే పట్టణంలో పశువుల పాకలో పుట్టాడు అని చెప్పింది ఎవరు? ఆకాశంలో ఒక నక్షత్రం. ఈ నక్షత్రం ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన లోకానికి పరలోకముల నుంచి దిగి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? భూలోకానికి వచ్చాడు. పరలోకం నుంచి భూలోకానికి ఆయన దిగి వచ్చాడు. ఆ పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చిన సంగతి ఎవరు చెప్పారు? ఆకాశములో వెలిగిన చుక్క ఎవరికి చెప్పారు? తూర్పు దేశపు జ్ఞానులు చెప్పింది. ఏమని? మీ కొరకు లోకరక్షకుడు వచ్చాడు అని. ఇప్పుడు రెండవదిగా మనం చూస్తే, అక్కడ పొలంలో గొర్రెలు కాపర్లు ఉన్నారు. ఆ గొర్రెల కాపర్లకు ఎక్కడో పొలంలో గొర్రెలు కాల్చుకుంటున్నటువంటి వాళ్ళకి ఎవరు వచ్చి చెప్పారు పరలోకం నుంచి యేసుక్రీస్తు వచ్చాడని? దేవదూత వచ్చి చెప్పింది. తూర్పు దేశపు జ్ఞానులకి ఎవరు చెప్పారు? జ్ఞానులకి యేసుక్రీస్తు పరలోకం నుంచి దిగి వచ్చాడని ఎవరు చెప్పారు? నక్షత్రం. ఇప్పుడు పొలంలో గొర్రెల కాపర్లకు యేసుక్రీస్తు లోకానికి దిగి వచ్చాడని ఎవరు చెప్పారు కదా? ఇప్పుడు మనందరికి కూడా యేసుక్రీస్తు వారు వచ్చారని ఇప్పుడు ఎవరు చెప్పారు మనకు కూడా? ఈ మాట ఎప్పుడో చెప్పారు కదా. వాటిని బట్టి విశ్వాసం ఉంచాం. అందుకే యేసుప్రభు పుట్టాడని అంబరాలు చేసుకుంటున్నాం, పండుగ చేసుకొని మనం ఉన్నాం. కానీ ఈరోజు మనము చక్కగా కడుపు నిండా తిని కంటి గోరిన బట్ట కట్టుకొని ప్రభును సంతోషంగా మనము ఆయన పుట్టాడని సంతోషిస్తున్నాం. కానీ యేసు ప్రభు పుట్టుక ఏమండి, ఆయన పుట్టుక తల్లిదండ్రులకు సంతోషాన్ని ఇవ్వలేదు. యోసేపు మరియమ్మ కష్టపడి జన్మనిచ్చారు. ఎక్కడ హేరోదు రాజు చంపుతాడా, ఎక్కడ ఈ బాలుడైన రక్షకుడిని చంపుతాడని 3 నెలల వరకు దాచిపెట్టారు. కారణం ఏమిటో తెలుసా? యేసు ప్రభును ఆ రోజు చంపాలనే కసితో ఉన్నారు. కానీ ఈరోజు మనము ఒక వ్యక్తి కష్టంలో జన్మిస్తే కూడా మనం ఏం చేసుకుంటున్నాం? ఈరోజు పండుగ చేసుకుంటున్నాం. ఇది కరెక్టేనా? వాస్తవంగా యేసుక్రీస్తు ఏమండి బాధలతోనూ కష్టాలతోనూ పుడితే మనమేమో సంబరాలు చేసుకుంటున్నాం. యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడంటే, చెప్పండి ఎందుకు వచ్చాడు తెలుసా? ఈరోజు ఒకే ఒక పాయింట్ చెప్తాను, ఎందుకంటే 4 పాయింట్లు చెప్పేంత సమయం ఇప్పుడు లేదు. ఒక్క పాయింట్లోనే మీకు చెప్తాను ఈరోజు అర్థమయ్యేటట్టుగా. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే, చదవండి మత్తయి సువార్త 18వ అధ్యాయం 11వ వచనం. మీకేమి తోచును? ఒక మనుషునికి 100 గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దానిని వెదకడా? వాడు దాన్ని కనుగొని ఎడల 99 గొర్రెలను గూర్చి సంతోషించిన కంటే దానిని గురించి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. వినండి, యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే, ఒకటి తప్పిపోయిన వారిని వెదకి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. ఎందుకోసం వచ్చాడంటే యేసుక్రీస్తు వారు తప్పిపోయిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాడు. నాకు ఈ మాట చదివినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. ఏంటి, పాపులను రక్షించడానికి వచ్చాడని చెప్పుకున్నాం. చాలామంది సంఘంలో ఎందుకు వచ్చాడు యేసుప్రభు అంటే పాపులు రక్షించడానికి వచ్చాడు అంటారు. ఇంకొంతమంది బోధిస్తారు, ఎందుకు వచ్చారు యేసుప్రభు అంటే నశించిపోయిన దాన్ని వెతికి అని అంటారు. నేను చదువుకున్న మాట ఏమిటంటే, తప్పిపోయిన వాడిని రక్షించడానికి వచ్చాడంట. తప్పిపోయారా? ఏమిట్లో తప్పిపోయారు? ఇప్పుడు మనం అందరం ఉన్నాము, మనం అందరం తప్పిపోయిన వాళ్ళమా, దారిలో ఉన్న వాళ్ళమా? ఏమిట్లో తప్పిపోయాము? అదే అంశం ఈరోజు. యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనం చదవండి. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకానికి తీర్పు తీర్చడానికి దేవుడు రాలేదు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి.
ఎందుకు వచ్చాడని ఈ లోకానికంటే లోకాన్ని తీర్పు చేయడానికి రాలేదు, తీర్పు తీర్చడానికి రాలేదు. అసలు కోసం వచ్చాడంటే తప్పిపోయిన వారిని వేదికి రక్షించడానికి వచ్చాడు. ఈ యోహాను భక్తుడు కూడా అదే అంటాడు. ఆయన తండ్రి యొద్ద నుండి ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే తీర్పునివ్వడానికి రాలేదు, లోకాన్ని రక్షించడానికి వచ్చాడు. ఈ లోకమంతలో మనం ఉన్నాం. అసలు ఈ లోకం ఎట్లాంటిది? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఎంతసేపు నీ లోకములుండే ప్రజలు దేని కోరుకుంటారంటే శరీరాశలు. అంటే ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చారు. మరి యేసుక్రీస్తు ఎందుకు రావాలి? మనుషులు రక్షించవచ్చు కదా. ఎవరైనా ఈ లోకములో వేరే వాళ్ళు రక్షించవచ్చు కదా. అంటే ఈ లోకములో ప్రతి ఒక్క వ్యక్తి పాపములో ఉన్నాడు కనుకనే పాపములో ఉండేవాడిని నీతిమంతుడే రావాలి, నీతిమంతుడే రక్షించాలి. పాపిని ఎక్కడైనా రక్షించుకున్నట్లు రాయబడి ఉందా? గుడ్డోలు ఎవరైనా దారి చూపిస్తాడా? కదా. పాపికి పాపి చెప్పలేం, కానీ పాపులకు ఉపదేశం చేయడానికి, పాపులను సరైన మార్గం నడిపించడానికి ఆ లోకంలో నీతిమంతుడైన పరలోకంలోని యేసుక్రీస్తు వారే ఆయన 2025 సంవత్సరాల కిందటే ఈ లోకానికి దిగి వచ్చాడు. హల్లెలూయా. చాలామంది తప్పిపోతున్నారు కదా. ఎందుకు తప్పిపోతున్నారు? హెజ్కేలు గ్రంథము 45వ అధ్యాయం 20వ వచనం. తెలియక తప్పిపోయిన వారిని విడిపించినట్లుగా మందిరమునకు ప్రాయశ్చిత్తము చేయుటకై నెల 7వ దినమందు అలాగు చేయవలెను. చాలు. అందరు గట్టిగా 2 చేతులు ఎత్తండి. ఇట్లా 2 చేతులు ఎత్తి ఇప్పుడు గట్టిగా లేలు అని చెప్పండి. అవేనండి. ఎందుకు తప్పిపోతున్నారు? ఇక్కడ ఏమని రాయబడి ఉంది? తెలియక తప్పిపోతున్నారంట. ఏమిటి? ఎట్లా తప్పిపోతున్నారు? తెలియక. నాకు వచ్చిన డౌట్ ఏమిటంటే అది అజ్ఞాన కాలం కనుక ఆ అజ్ఞాన కాలంలో వారికి చాలామందికి తెలియదు. ఇదే కాలం, ఇదే కాలము జ్ఞానం కలిగిన కాలం. ఇదేం అజ్ఞాన కాలం కాదు. మంచిదో చెడ్డాదో, మనిషిని ఎట్లా ప్రేమించాలో, ఎట్లా మాట్లాడాలో, ఎలా ఉండాలో అన్నీ మనకు తెలుసు. ఇప్పుడు తెలుసా తెలీదా? మరి ఆ దినాల్లో తెలియక తప్పిపోయారు, మరి ఈ దినాల్లో తెలిసి కూడా తప్పిపోతున్నది. ఇదే దాని మర్మం. చాలామంది తెలియక తప్పిపోయారంట ఆ దినాల్లో. అందుకే హెజ్కేలుతో దేవుడు చెప్పిన మాట, హెజ్కేలు తెలియక తప్పిపోతున్న వారు చాలామంది ఉన్నారు. వీరిని ఏం చేయాలో తెలుసా? 7వ నెలలో నీ మందిరంలోకి వారిని తీసుకొని వచ్చి వారి కొరకు ప్రార్థన చేయి, వారిని పరిశుద్ధపరచు, వారి పవిత్రపరచు. చూడండి, ఇది నిజంగా ఒక విశ్వాసి తప్పు చేస్తే, ఒక విశ్వాసి సరైన మార్గం లేకుండా చెడు మార్గం నడిస్తే అడిగేదంతా దేవుడు ఎవరిని తెలుసా? సేవకుని అడుగుతాడు, కానీ విశ్వాస దగ్గరికి రాడు, విశ్వాసుని అడగడు. గొర్రెలు ఉన్నాయి కదా. ఈ 100 గొర్రెల్లో ఒక గొర్రె పిల్ల తప్పిపోయిందంట. ఒక గొర్రె పిల్ల తప్పిపోతే ఇప్పుడు ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు? పోతే పడలే, గొర్రె పిల్ల కదా, ఇంకా 99 ఉన్నాయి అనుకున్నాడా? సంతోషించాడా? ఇంక దాని గురించి నాకెందుకులే అని విచారించుకోకుండా మానేశాడా? లేదు కదా. ఏమనుకున్నాడంటే ఈ 99 దీంట్లో ఏ తక్కువ దాంట్లో ఉండొచ్చు, అక్కడే వాళ్ళతో సావాసం చేయొచ్చు, చాలని సంతృప్తిగా ఉండొచ్చు. కానీ తప్పిపోయిన గొర్రె కొరకు ఆయన ఆలోచన చేశాడు. ఎందుకో తెలుసా? తప్పిపోయిన వాళ్ళకి తెలుసు బాధ ఏమిటో. తప్పిపోయిన వారు తెలుసు ఏ మార్గంలో నడుస్తున్నారో అనేది. తప్పిపోయిన వారికి తెలుసు ఏ మార్గంలో వారు నాశన మార్గంలో వెళుతున్నారని. ఈ సేవకునికి తెలుసు, కాపరికి తెలుసు. అందుకే కాపరి ఏం చేస్తాడంటే పై వేషధరం చూడడు. నిజమైన సేవకుడైతే పై రూపాన్ని చూడడు, అందచందాలు చూడడు, నువ్వు కానికిస్తావు చూడడు, కానికేవో చూడడు, ఇవి చూడడు. ఏం చూస్తాడో తెలుసా? ఈ వ్యక్తి తప్పిపోతున్నాడా, లేదు ఈమె తప్పిపోతుందా అని ఒకసారి ఆలోచన చేసి ఎవరైతే తప్పిపోతున్నారో వారి కొరికే చింత ఉన్నారో వారి గురించేమో బాధ. ఎందుకో తెలుసా? లోకములో గర్జించే సింహం వల్ల ఎవరు మృంగుదనా అని ఒక సైతానుగాడు తిరుగుతున్నాడు. ఎక్కడ వాని చేతికి చిక్కుతారా, ఎక్కడ మిమ్మల్ని నాశనం చేస్తాడా, ఎక్కడ మిమ్మల్ని దేవుని దగ్గరికి రానియకుండా ఎక్కడ మిమ్మల్ని నరకానికి తీసుకొని పోతాడా, వాని చేతుల నుంచి విడిపించడమే మా లక్ష్యం. అందుకే మాకు ఆ చింత, అందుకే కాపరికి ఒక బాధ, అందుకే కాపరుకోకుండా అది ప్రసవన వేదన. ఇప్పుడు 99 ఉన్నటువంటి ఆయన తృప్తి పడొచ్చు కదండి. ఎందుకు తృప్తి చెందలేదు తెలుసా?
తప్పిపోయి ఎక్కడికి పోతుందో, నరకానికి పోతుందో. ఈ వేటగాడు వస్తాడు కదా, ఈ వేటగాడు ఎక్కడ దాన్ని అపహరించుకొని పోయి దాన్ని చంపుకొని తింటాడో, దాన్ని ఎక్కడ వధింపబడుతుందో అని ఒక భయముతో ఏం చేస్తాడంటే 99ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తాడు? గొర్రెల్లో ఒక గొర్రె పిల్ల తప్పిపోతానంటండి, కాపరి ఏం చేస్తాడంటే తప్పిపోయిన దాన్ని వెతికినట్లుగా వెతికి ఎప్పుడు సంతోషం కలుగుతుంది ఆయనకి? ఆ తప్పిపోయిన గొర్రె పిల్ల ఎప్పుడైతే దొరుకుతుందో, ఎప్పుడైతే ఆ కాపరి చేతిలోకి వస్తుందో, ఎప్పుడైతే ఆ కాపరి దగ్గరికి వస్తుందో, కాపరి యొక్క మందలో చేర్చబడుతుందో, అప్పుడంట అందరిని పిలుస్తాడంట స్నేహితులను, ఇదిగో చూడండి తప్పిపోయిన గొర్రె పిల్ల నాకు మరలా తిరిగి దొరికిందని సంతోషిస్తాడు. అది నిజమైన సంతోషం అండి. ఈరోజు ఏమనుకుంటామంటే, వారు తప్పిపోతే నాకెందుకు, వీరు చెడిపోతే నాకెందుకు, వారు ఏమైపోతే నాకెందుకు అని మనం ఇట్లాగ అనుకుంటాం. యేసుక్రీస్తు వారు ఒకవేళ అలాగ అనుకునింటే ఈ లోకానికి దిగి వచ్చేవాడా? తప్పిపోయిన వారిని వెతికి రక్షించడానికి అని లోకానికి దిగి వచ్చాడు. ఎందుకు తప్పిపోతున్నాడు తెలుసు? కొంతమంది తెలియక తప్పిపోయే వాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది తెలిసి కూడా తప్పిపోతున్నారండి. మీరు అనొచ్చు, అన్నా ఏ విషయంలో తప్పిపోయామన్నా అని మీరు అనొచ్చు. ఏ విషయంలో తప్పిపోతున్నారు తెలుసా? చదవండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 21వ వచనం. ఆ విషయములలో ప్రవీణులమని కొందరు అనుకొని, ఏ విషయములనంట? విశ్వాస విషయములు తప్పిపోయిరి. చాలు. ఇక్కడ తిమోతి ఏమంటున్నాడు తెలుసా? ఈ మాట బాగా వినండి. మీరందరూ మాకు చదివిన వాక్యాలని ఇట్లా అనుకున్నారు, దీంట్లో ఒక మర్మం ఉంది. ఏమిటో తెలుసా? ఈ తిమోతి గారు ఎందు గురించి అన్నాడు తెలుసా? ఈ లోకములో సంఘములో రెండు రకాల ప్రజలు ఉంటారు. ఒకరు విశ్వాసులు, రెండవది అవిశ్వాసులు. అందరు విశ్వాసులే అనడానికి వీలు లేదు, అందరు అట్లని చెప్పి అందరు అవిశ్వాసులే ఉంటారని చెప్పడానికి వీలు లేదు. అయితే ఇక్కడ ఎవరి గురించి అంటున్నాడు తెలుసా? అల్ప విశ్వాసుల గురించి కాదు, అవిశ్వాసుల గురించి కాదు, దేవుని గురించి ఎరగని ప్రజల గురించి కాదు. ఎవరి గురించి చెప్తున్నాడు తెలుసా? మేము ప్రవీణులం, మేము ప్రార్థన పరులము, మేము దేవునిలో ఎదిగిన వాళ్ళము, మా తాతల నుంచి మేము క్రైస్తవులము, మా తాతల నుంచి మేము దేవుని నమ్ముకున్నామని చెప్పుకున్న ప్రవీణులే ఏమిట్లా తప్పిపోతున్నారంట? విశ్వాసం తప్పిపోతున్నారంట. ఈరోజు చాలామంది ఎందుకు విశ్వాసం తప్పిపోతున్నారు? అసలు విశ్వాసం అంటే ఏమిటి? విశ్వాసం అంటే తోమతో ఏమంటాడు? తోమా, నువ్వు నన్ను చూచి నమ్మేవు, చూడక నమ్మిన వారు. విశ్వాసం అంటే చూడకుండా నమ్మేదాన్నే విశ్వాసం అంటారు. అవిశ్వాసం అంటే చూసి 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 చూసి. ఇప్పుడు ప్రవీణులము, మేము గొప్పవాళ్ళము, మేము అట్లాంటి వాళ్ళము, అంత ప్రార్థన పరులము, మేము బాప్తిసం తీసుకున్న వాళ్ళం, అన్నింటి నుంచి దేవునికి లోబడిన వాళ్ళని చెప్పుకునే వాళ్ళే ఈ రోజుల్లో ఏ స్థితికి వచ్చారో తెలుసా? పండుగలు చేస్తున్నారు, క్రైస్తవులుగా అంటున్నాం, క్రైస్తవులను పేరు పెట్టి పిలువబడుతున్నాం. ఏమండి, క్రిస్మస్ పండుగలు చేస్తున్నాం, పండుగలు గతిస్తున్నాయి, పండుగలు వెళుతున్నాయి, దినములు గడుస్తున్నాయి, కానీ మనిషిలో విశ్వాసం స్థిరంగా ఉండట్లే. ప్రవీణులని చెప్పుకుంటున్నావు, నీవు విశ్వాసంలో తప్పిపోతున్నావు. ఎందుకు? ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 33వ వచనం చదవండి. ఈ మాట బాగా వినండి, అందరు గట్టిగా చదవండి ఈ మాటను. రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడని యెహోవా యందు మీకు విశ్వాసం ఉంచలేదు. చూడండి, ఈ మాట ఎవరి గురించి రాయబడి ఉంది? ఈ మాట ఎవరి గురించి రాయబడి ఉంది? మన గురించా? మన గురించేనా? మన గురించి కాదు. ఎవరి గురించో తెలుసా? ఐగుప్తు దేశంలో ఒకప్పుడు బానిస బతుకున్నారు చూడు, వీళ్ళెవరు? ఇశ్రాయేలీలు. ఎవరండి వీరు? ఇశ్రాయేలీలు. వీరు ఒకప్పుడు ఎట్లా ఉన్నారు తెలుసా? ఎక్కడున్నారు వీళ్ళు? బానిస బ్రతుకుతుండగా ఏ దేశంలో ఉన్నారు? ఐగుప్తు దేశంలో. వీరు కన్నీళ్ళు, ఆకలి దప్పుల చేత, కన్నీళ్ళు కష్టాల చేత నలిగి నశించిపోతూ ఉంటే, ఏమండి, అక్కడ ఫరో అనేటువంటి అతని కఠినాత్ముడు కింద ఉండి ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ కఠినాత్ముడైనటువంటి ఫరో వారితో ఎట్టి పనులు చేపించుకుంటుండే కానీ కడుపు నుండి అన్నం పెట్టలేడు. అట్లాంటి స్థితిలో ఉన్నటువంటి ఈ ప్రజలను దేవుడు వారి మీద దయ చూపి, కనికరము చూపి, వారికి వరకు ఏం తెలుసు ఆకాశం నుంచి దిగి వచ్చి మోషేకు ప్రత్యక్షమై, మోషే, నీవు ఐగుప్తు దేశానికి వెళ్ళి
ఇదిగో నేను నమ్ముకున్న నా ప్రజలు ఉన్నారు, వారిని విడిపించడానికి నీవు వెళ్ళాలి అంటే మొత్తానికి ఈ మోషేను అహరోన్ని పంపించేస్తాడండి. ఐగుప్తు దేశంలో బానిస బ్రతుకుతున్నటువంటి వారికి దగ్గరికి వెళ్ళి వారిని 9-10 రకాల అద్భుతములు తీసుకొని వచ్చారు. ఐగుప్తు దేశం దాటొచ్చారు. ఐగుప్తు దేశం అయిపోయిన తర్వాత ఎర్ర సముద్రం దాటొచ్చారు. ఎర్ర సముద్రం అయిపోయిన తర్వాత ఇంకా 40 సంవత్సరాలు అరణ్యంలో నడుస్తున్నారు. మనకని ఈరోజు ఇండ్లు చక్కగా ఏమండి ఏమి లేకపోయినా కనీసం షెడ్ అయినా వేసుకుంటాం లేదా? ఆ దినాల్లో ఏమి లేదు వారికి, ఎక్కడ ఉంటే అక్కడే వారి నివాస స్థలం. కానీ ఆ దినాల్లో కూడా విపరీతమైన ఎండ, రాత్రిపూట చలి, వర్షం. కానీ అలాంటి స్థితిలో కూడా ఎన్ని లక్షల ప్రజలు ఉన్నారు చూడండి. అన్ని లక్షల ప్రజల్ని దేవుడు ఎట్లా కాపాడాడంటే వారికి ముందుగా ఉండి ఏం చేశారు తెలుసా? వారికి ముందుగా ఉండి వారిని నడిపించుకుంటూ వచ్చాడు. నడిపించుకొచ్చడమే కాదు, వారి కొరకు ఏం చేశాడు? పగలు మేఘస్తంభము, రాత్రి అగ్ని. మేఘస్తంభం ఏం చేస్తుంది? వారిని నడిపిస్తుంది, నీడనిచ్చి నడిపిస్తుంది. రాత్రి అగ్నిస్తంభం ఏం చేస్తుంది? వెలుగునిచ్చి వారు రాత్రిపూట కూడా నడిపిస్తుంది. అట్లా కాపాడినా కూడా 40 సంవత్సరాలంట వీరు బట్టలు మాసిపోలేదంట, వేసుకున్న చెప్పులు అరిగిపోలేదంట, తినడానికి తిండి కొదవ లేకుండా ఆహారం కావాలంటే ఆహారం కురిపించాడు, మన్నను కురిపించాడు. ఎన్ని పెట్టినా ఈ ప్రజలు ఎట్లున్నారు తెలుసా? దేవుడి నీకు ఎన్ని అద్భుతాలను చెయ్యి, రోగం వచ్చినప్పుడు ఎన్ని రోగాలన్నా బాగు చేయి, ఎంతని నీ కష్టాల్లో ఆదుకుని, ఎంతనే ఏమని చేయి, ఏమి చేసినా కూడా ఏమండి ఎట్లుంటుంది తెలుసా? దినాల్లో వారు ఇస్రాయేలు ప్రజలు అన్ని అద్భుతాలు చేసి దేవుడు కాపాడుకుంటూ వారు క్షేమంగా ఉండాలని, వారు బాగుండాలని, పాలు తేనెలు ప్రవహించే దేశం వైపు నడిపించాలని దేవుని ఆలోచన కలిగి ఉంటే ఈ ప్రజలు ఏం చేశారు తెలుసా? అన్ని అద్భుతాలు చేసిన దేవుని మీద ఏముంచలేదు, విశ్వాసం ఉంచలేదంట. మరి వీరికంటే దరిద్రం ఇంకెవరైనా ఉంటారా? చూడండి, ఈరోజు కూడా చాలామంది ఎట్లున్నారంటే తెలిసి కూడా సంఘములో దేవుని కార్యాలు చూశారు, అద్భుతాలు చూశారు, ఆశ్చర్యకార్యాలు చూస్తున్నాం. దేవుడు ప్రతి విషయంలో దేవుడు మనం కాపాడుకుంటూ వచ్చాడు. అన్ని విషయంలో ఆర్థికంగా, అన్ని విషయాల్లో ఆరోగ్యంగా, రకరకాలుగా దేవుడు మనల్ని కాపాడుకుంటూ దేవుడు మనల్ని ఇంతవరకు నడిపించుకుంటూ వస్తే ఈరోజు నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచావా? లేదా విశ్వాసంలో తప్పిపోతున్నావా? ఒకసారి ఆలోచన చేయి. 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో ఏమని అంటాడు చదవండి. మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతుల నుండి తప్పింపబడి నిమిత్తమును మా కొరకు ప్రార్థించండి, విశ్వాసం అందరికి లేదు. ఈరోజు అందరికి ఉందా విశ్వాసము? వినండి, అందరు వినండి, నన్ను చూస్తూ వినండి. విశ్వాసం అందరికి ఉందా? అందరికి ఉందా? కొందరికైనా? ఇప్పుడు ఈ పౌలు గారు తెస్సలోనికి సంఘానికి ఏం చెప్తున్నాడు తెలుసా? మూర్ఖులైన దుష్టుల చేతులు మేము తప్పింపబడి నిమిత్తము మా కొరకు ప్రార్థన చేయండి. పౌలు గారికి ఎక్కడ పోతే అక్కడ శ్రమ. ఈ పౌలు గారు ఎట్లాంటోడు అంటే అందరు నమ్ముతాడు. వీళ్ళు మంచోడు, వీళ్ళు చెడ్డోడు, ఇది తాగుపోతాడు, అట్టంటాడు, ఇట్టండు, ఇవన్నీ చూడు. ఈ పౌలు మనసు ఏమిటంటే అందరితో స్నేహం చేస్తాడు, అందరితో సహవాసం చేస్తాడు, అందరిని కలుపుకొని పోతాడు, అందరినీ దగ్గర తీసుకొని దేవుని వైపు నడిపించాలని పౌలు గారు ఉంటే, కొంతమంది పౌలు గారు దగ్గర ఉండి కూడా పౌలుకి ఏం చేశారు? వెన్నుపోటు అంటే నమ్మించి మోసం చేయడం. ఈరోజు కూడా చాలామంది ఎవరు నమ్మాలో ఎవరు నమ్మలేని దినాలు ఇవి. ప్రాణం ఇస్తామంటారు, నమ్మబుద్ధి అవుతుంది. అమ్మో ప్రాణం ఇస్తామన్నారే, మంచోళ్ళలాగా ఉన్నారు, నమ్ముతాం. నమ్మిన వ్యక్తి ఒకరోజు వెన్నుపోటు పొడి చెల్లిపోతాడు. నీకు సాయం చేస్తామంటారు. అబ్బో పలానా వ్యక్తులు ఉన్నారే, వీళ్ళు మా కొరకు ఏ కష్టాలు వచ్చినా వీళ్ళకి చెప్పుకున్నా మా కష్టాలు తీరుతాయి అనుకుంటాం. అదే కష్టాలు వచ్చినప్పుడు వరకు ఫోన్ చేయండి, అడ్రస్ కనపడు. కొంతమంది చూడండి, ఏదో అందరిలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు, ఒంటరిగా ఉన్నప్పుడు ఇంకొక రకంగా ఉంటారు. పౌలు కూడా బంధుత్వంలో కూడా వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఉన్నారు, దుష్టుల చేతిలో పట్టుకొని ఉన్నారు. ఈ దుష్టులు ఎట్లాంటి వాళ్ళు అంటే పౌలుని బాగుపడుతుంటే ఓర్చుకోలేని జనాలు కూడా ఉన్నారు ఆ దినాల్లో. ఆ పౌలే అంటాడు, ఈ దుష్టుల చేతిలో మేము చిక్కుకొని ఉన్నాం, మేము విడిపించబడేటట్లుగా ప్రార్థన చేయండి. అందరికీ ఈ విశ్వాసము లేదు, కొందరికి
మరి చేరాలంటే ఏముండాలి మనలో కదా. ఈ పౌలు గారు అదే అంటాడు, అందరికి విశ్వాసం లేదు. ఈ ఇశ్రాయేలు ప్రజలు కూడా ఎన్ని అద్భుతాలు చూశారు, కళ్ళారా ఎన్ని ఆశ్చర్యకార్యాలు చూశారు, ఎన్ని అద్భుతాలు చూసినా దేవుని మీద ఏముంచలేదు, విశ్వాసం ఉంచలేదు. అందుకే కొంతమంది అంటారు, నీకు పెట్టేదానికంటే కుక్కకైనా ముద్దు పెడితే అదైనా విశ్వాసం. నిజంగా కుక్క దానికి పేరు పెట్టిందే అది. ఏం పేరు పెట్టారు కుక్కకి? కుక్క నిజంగా విశ్వాసపు జంతువు. మన దగ్గరికి ఇప్పుడు కుక్క పాము రెండు వచ్చాయనుకోండి, దేన్ని చూసి ఎక్కువ దేని దగ్గరికి వెళ్తాం, దేన్ని ఎక్కువ ప్రేమిస్తాం? కుక్కనే కదా. పాముని ఎవరైనా ప్రేమిస్తారా? ఈ పాము బుద్ధి ఏమిటి? ఎప్పుడు నీవెంత దానికి పాలేసి పెంచినా, నీవెంత ఆహారం పెట్టినా దాని బుద్ధి ఏమిటి? పాము బుద్ధి విషం. ఎంతసేపున్నా నీకు విషం ఇచ్చిపోతుంది, కానీ నీకు క్షేమాన్ని ఇచ్చి వెళ్ళదు, నీకు ప్రేమను పంచి వెళ్ళదు. అది కుక్క. చూడండి, ఆ కుక్క విశ్వాసపు జంతువు అండి. ఈరోజు మనకి దేవుడు మన జీవితంలో ఎన్ని మేలులు చేసి ఇంతవరకు కాపాడుకుంటూ వచ్చినా కొంతమందికి ఏమీ లేదు. అందుకే విశ్వాసంలో తప్పిపోతున్నారు. ఆ విశ్వాసం నుంచి దేవుడు మరలా వెతికి రక్షించునుగాక. గట్టిగా. ఓ సందర్భంలో యేసుక్రీస్తు ఒక దోణిలో ఎక్కాడు. యేసు ప్రభు దోణిలో ఉన్నాడు. యేసు ప్రభుతో పాటు యేసు ప్రభు శిష్యులు కూడా దోణిలో ఉన్నారు. దోణి అంటే పడవ. సముద్రంలో ప్రయాణిస్తూ ఉన్నారు. సముద్రంలో ప్రయాణిస్తూ ఉంటే యేసుక్రీస్తు వారు తలదిండుగా పెట్టుకొని పడుకొని నిద్రపోతున్నాడు. ఈ శిష్యులు ఓడి నడుపుతూ పండుకున్నారు, లేచినారు. ఆ సముద్రంలో ఓడ వెళుతూ ఉంటే మధ్యలో ఏమొచ్చింది తెలుసండి? పెనుగాలులు, తుఫాన్లు చెలరేగాయి. చెలరేగిన వెంటనే ఈ యేసు ప్రభు ఉన్న దోణిలకు కూడా ఏమొచ్చింది? అలలు, తుఫానులు ఇవన్నీ వచ్చాయి. ఇక్కడ నాకు విచిత్రమైన ఆలోచన ఏమొచ్చిందంటే, ఇప్పుడు సమస్య గొప్పదా, మన దగ్గరున్న దేవుడు గొప్పడా? చెప్పండి. ఈ మాటకు ప్రశ్నకు సమాధానం చెప్పండి. మన చుట్టూ మనం వెంబడిస్తున్న సమస్యలు గొప్పవే, మనకు తోడే ఉన్న దేవుడు గొప్పడా కదా. మరి సమస్యలు చూసి ఎందుకు భయపడతారు? కొద్దిగా రోగం వస్తే చాలు, ఎందుకు హాస్పిటల్కి దగ్గరికి వెళ్తున్నావు? కొద్దిగా ఏదైనా సమస్య వస్తే చాలు, ఎందుకు నాయకుల దగ్గరికి పోతున్నావు? ఏదైనా సమస్య వచ్చే చాలు, వాళ్ళ దగ్గర వీళ్ళ వాళ్ళ కళ్ళు వీళ్ళ కళ్ళు ఎందుకు పట్టుకుంటున్నావు? చూడండి, యేసు ప్రభు దోణిలో ఉండి కూడా యేసు ప్రభుతోనే తిరుగుతున్నారు, యేసు ప్రభు తింటున్నారు, యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడే ఉన్నారు ఈ శిష్యులు. కానీ దోణిలో వెళుతున్నప్పుడు చిన్న సమస్య వచ్చింది. ఆ సమస్యకి వీళ్ళు ఏమైపోయారంటే, ఇంక చచ్చిపోతామనే భయముతోనో ఏం చేసి కేకలు పెడుతున్నారు. కేకలు పెట్టి అరుస్తూ 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 ఉంటే ఏమని అరిచారు? చదవండి అక్కడ, లూకా సువార్త 8వ అధ్యాయము 25వ వచనం. ఇక్కడ పైన నుంచి చదవండి, 22 నుంచి చదవండి. మరి ఒకనాడు ఒక దోణి అంటే పడవ ఎక్కి సరస్సు అద్దరికి పోదామని వారితో చెప్పగా, వారు ఆ దోణిని త్రోసి బయలుదేరి వారు వెళ్ళుచుండగా, ఆయనంటే ఎవరు? యేసు ప్రభు నిద్రించాడు. అంతలో గాలివాన సరస్సు అంటే దోణి మీదికి వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి గనుక ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా ప్రభువా నశించిపోచున్నామని చెప్పి ఆయన ఏం చేశారు? లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మళమాయను. నిమ్మళమైన వెంటనే అప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు? అప్పుడు ఆయన, చాలు ఇక్కడ ఆగండి, ఇక్కడ ఆగండి, గట్టిగా అల్లెలు చెప్పండి. ఇప్పుడు ఇంకోసారి చెప్పండి గట్టిగా. ఇప్పుడు దోణిలో ఈ శిష్యులోటే ఉన్నారా? యేసుప్రభు కూడా ఉన్నాడా? కదా. ఇప్పుడు వాళ్ళకి ఏమైనా భయం? ఇప్పుడు అక్కడ భయపడే సందర్భం ఏమైనా, ధైర్యంగా ఉండాల్సిన సందర్భం అది. ఇప్పుడు నేను ఇక్కడ మీకు లోతుకు చెప్తాను. పడవ దేనికి సాదృశ్యం అంటే సంఘానికి సాదృశ్యం. ఈ శిష్యులు ఎవరికి సాదృశ్యము? విశ్వాసులకు సాదృశ్యం. ఇప్పుడు ఈ పడవనే సంఘములో మన మధ్యలో ఎవరున్నారు? ఇప్పుడు యేసయ్య ఉన్నాడు. ఉన్నాడా లేదా? బైబిల్లో రాయబడి ఉంది, ఇశ్రాయేలు దేవుడు కునకడు. మరి ఇక్కడ ఏం పోయాడు యేసుక్రీస్తు వారు? కదా.
నిద్రపోయాడు లేదా అంటే అక్కడ ఏమిటి గురించి అంటాడంటే, కొంతమందికి శారీరక నిద్ర కాదు, ఆత్మీయ నిద్ర పోకూడదని దాని అర్థం. ఆత్మీయలో మెలకువ ఉండాలి, శరీరము నిద్రపోతుండదు కొన్నిసార్లు. ఇప్పుడు యేసుక్రీస్తును పెట్టుకొని కూడా వాళ్ళు సమస్యను చూసి ఏమంటారు, బోధకుడా, ప్రభువా, మేము నశించిపోతున్నాము, మమ్మల్ని కాపాడని బిగ్గర కేకలు పెట్టి అరుస్తున్నారు. ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసా? మనం వెంటనే మోకాళ్ళుంచి ప్రభుకు మనం మొర్ర పెడితే ఖచ్చితంగా దేవుడు ఆ సమస్యకు పరిష్కారము తీరుస్తాడు. కానీ మనకు అంత ఓపిక ఎక్కడా? అంత ఓపిక ఎక్కడా? ఇంకా మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసేది లేదు. సమస్య వచ్చినప్పుడు యేసుక్రీస్తును పడుకున్న యేసుక్రీస్తును లేపారంట. లేపారు, అయ్యా బోధకుడా లే, మేము చచ్చిపోతున్నాం, లే, స్థితిలో మేము చచ్చిపోతాం, లే అంటే మొత్తానికి యేసుప్రభు లేచి ఏమన్నాడు, గాలిని, సముద్రాన్ని, ఆ ప్రచండమైన వర్షాన్ని ఆపేశాడు. గద్దించగానే ఆగిపోయిందంట. ఆగిపోయిన వెంటనే వాళ్ళకి షాక్ అయిపోయినారు, ఆశ్చర్యపోయారు. తర్వాత యేసుప్రభు అంటాడు, మీ విశ్వాసము ఎక్కడ? ఎందుకన్నాడా మాట? చెప్పండి, ఎందుకన్నాడా మాట? నేను మిమ్మల్ని అడుగుతాను, మీ విశ్వాసం ఎక్కడ? మా విశ్వాసమా మా ఇంట్లో అంటారా? మీ విశ్వాసం ఎక్కడ? మా విశ్వాసం మా పొలాల్లో. మీ విశ్వాసం ఎక్కడ? మా విశ్వాసం ఇంకొకరి మీద అంటారా? ఎందుకన్నాడా మాట, మీ విశ్వాసం ఎక్కడని? అంటే యేసుక్రీస్తు వారు అంటారు ఇంకొక చోట, విశ్వాసం లేని మూర్ఖ తరం వారులారా, నేను ఎంతకాలం మీతో ఉంటాను, ఎంతవరకు మిమ్మల్ని సహిస్తాను, ఎంతవరకు మీకు చెప్తాను, ఎంతవరకు మీకు బోధిస్తాను. నేను లేనప్పుడు కూడా మీరు ధైర్యంగా ఉండాలి కదా, నేను లేనప్పుడు కూడా మీరు ప్రార్థన పరులై ఉండాలి కదా, ధైర్యంతో ఉండాలి కదా. అవిశ్వాసి ఎప్పుడు భయపడతాడు, విశ్వాస సింహాలు ధైర్యంగా ఉంటాడు. హల్లెలూయా. అందుకే ఈ ప్రజలతో, ఈ శిష్యులతో అంటాడు, మీ విశ్వాసం ఎక్కడ? నిజంగా చాలామంది విశ్వాసము దేవుడు మన దగ్గర ఉండి కూడా, దేవుడు మనలో పెట్టుకొని కూడా కొంతమంది అల్ప విశ్వాసం బతుకుతున్నారు. అందుకే విశ్వాసం తప్పిపోయారు. అందుకే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా? తప్పిపోయిన వారిని వెదికి రక్షించడానికి వచ్చారు. ఏమిట్లో తప్పిపోయారు? చాలామంది విశ్వాసంలో తప్పిపోయారు. విశ్వాసంలో ఎందుకు తప్పిపోయారు? అదే అసలైన అంశం. ఇప్పుడు వాక్యంలోకి వెళదాం. విశ్వాసంలో ఎందుకు తప్పిపోతున్నారో ఒక్క 3 పాయింట్లు చెప్పి నేను ముగిస్తాను. మొదటి మాట చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడునకు మూలము, కొందరు దాన్ని ఆశించి ఏమిట్లో తొలగిపోయారు? విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. చాలు. ఎందుకు విశ్వాసం తప్పిపోతున్నారు కొంతమంది అంటే, ఒకటి దేనికి కారణం, ఎందుకు విశ్వాసం తప్పిపోతున్నారంటే మొదటి కారణం ఏమిటాయి అంటే, ఒకటి ధనాపేక్ష. చెప్పండి, ఏ పేక్ష ఇది? ధనాపేక్ష అంటే డబ్బు పిచ్చి. ఏ పిచ్చి? కొంతమందికి పాటల పిచ్చి ఉండాలి, మంచిదే. వాక్యం వినే పిచ్చి ఉండాలి, మంచిదే. మందిరానికి వచ్చే పిచ్చి ఉండాలి, మంచిదే. కొంతమందికి దేవుని ఆరాధించే పిచ్చి ఉండాలి, మంచిదే. కొంతమందికి దేవుని ప్రేమించే పిచ్చి ఉండాలి, మంచిదే. ఈ పిచ్చిలో ఉంటే నువ్వు ఎప్పటికైనా బాగుపడతావు. మరి ధన పిచ్చి ఉంటే, డబ్బు పిచ్చి ఉంటే నీకుండే విశ్వాసం కూడా నీవు కోల్పోతావని దాని అర్థం. తిమోతి అదే అంటాడు. ఇప్పుడు కదా, ఎప్పుడో ఎన్నో సంవత్సరాల కిందటే రాశారు. ఏమని తెలుసా? ఎందుకు విశ్వాసంలో తప్పిపోతున్నారు కొంతమంది అంటే, ఒకటి ఎంతసేపు ఉన్న వీళ్ళకి ఏముంటుందంటే డబ్బు పిచ్చి, ధనాపేక్ష. నేను అంటాను, ఆశకు అనేది అర్థం అనేది ఉండదు కొంతమందికి అండి. దేవుడు ఇచ్చిన దాంట్లో మనం ఎట్టుండాలి? సంతృప్తిగా ఉండాలి. కానీ సంతృప్తి లేని జీవితాలు కొంతమందికి డబ్బు 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 డబ్బు. ఈ డబ్బు పిచ్చి పెట్టుకున్న వాళ్ళల్లో ఏడైనా బాగుపడినట్లుగా చరిత్ర రాయబడిందా? డబ్బు పిచ్చి ఉన్న వాళ్ళకి ఎక్కడైనా నెమ్మది ఉంటుందా? ధనాపేక్ష కలిగిన వారికి సమాధానం ఉంటుందా? ధనాపేక్షము కలిగిన వారికి ఏమండి ఏదైనా మేలు కలుగుతుందంటారా? నీవెంత డబ్బు పిచ్చి, మీరు అనొచ్చు, అన్నా బాగానే చెప్తావు కానీ గట్టిగా, మరి డబ్బు లేనిది ఎట్లా బతకాలా అని మీరు అంటారేమో. నేను చెప్పే కారణం ఏమిటో తెలుసా? డబ్బు వద్దని చెప్పట్లేదు, ధనాపేక్ష కలిగి ఉండకూడదని చెప్పట్లేదు. కానీ దేవుని మర్చిపోయేంత డబ్బు పిచ్చి మనకు వద్దు.
అది ఈరోజు డబ్బు పిచ్చిబడి డబ్బు మాయలో పడిపోయి విశ్వాసాన్ని కోల్పోతున్నారు. డబ్బు ఎంతసేపు ఉంటుంది? ఈరోజు ఉంటే రేపు ఉంటే. డబ్బు పిచ్చి ఎప్పుడు మనం బతికియదండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఎన్ని కోట్లు ఆస్తులు ఎంత ఉన్నా కూడా ఒకరోజు మన ప్రాణాన్ని ఇవ్వలేదు, పరలోక రాజ్యంలో చేర్చలేదు. అందుకే యేసు ప్రభువారు ఎప్పుడో అన్నాడు, సూది బెజ్జంలో ఒంటె దూరుటైనా సులభమేమో కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరడం అసాధ్యం. ధనవంతుడు లాజరు అని ఇద్దరు ఉన్నారు కదా, మరి పరలోకం చేరింది ఎవరు? పేదవాడా ధనవంతుడా? కదా. మరి ఎందుకు డబ్బునోడు చేరొచ్చు కదా. ఈ డబ్బు భూమి మీద ఉన్నంత వరకు ఏమని పనికొస్తుంది? ఈ డబ్బు మనం బ్రతికినంత కాలమే పనికొస్తుంది. ఈ డబ్బు మనకి ఏదైనా అవసరం తీరేంత వరకే పనికొస్తుంది. దాని తర్వాత ఏమండి విలువైన కొన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. అది ఎందుకు కారణం తెలుసా? నీకుండే విశ్వాసం ఎందుకు కోల్పోతున్నావు తెలుసా? మొదటిగా నువ్వు డబ్బు మీద మనసు ఉంచావు. ఆ డబ్బే ధనాపేక్ష నిన్ను ఏమిట్లో తప్పిస్తుంది? విశ్వాసం తప్పిస్తుంది. దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. బైబిల్లో చాలామంది కూడా డబ్బును ఆశించి ఎంతోమంది నాశనం అయిపోయలేదా? అందుకే తిమోతి అంటున్నాడు, ధనాపేక్ష సమస్త కీడునకు మూలం. కొందరు దాన్ని ఆశించి ఏం చేశారు? విశ్వాసం తొలగిపోయి వారికి వారు పొడుచుకొని చచ్చిపోయారు. ఈరోజు నీకు డబ్బు ముఖ్యమా దేవుడు ముఖ్యమా అంటే మీరేమంటారు? ఎంత దేవుని నమ్ముకున్న వ్యక్తి కూడా, ప్రవీణులు కూడా ఎందుకు తొలగిపోతున్నారంటే డబ్బు అండి. డబ్బు మాయలో పడిపోయి, డబ్బు పిచ్చి పడిపోయి, డబ్బు ఆశ. నయమానికి కుష్ఠరోగం వచ్చింది. కుష్ఠరోగం వచ్చినటువంటి ఆయన బాగు చేసుకుందామని ఎలీషా గారి దగ్గరికి వెళ్ళాడు. ఎలీషా దగ్గర ఒక పిఏ ఉన్నాడు. ఎవరైనా పక్కన గియాహాజు ఉన్నాడు. ఇప్పుడు రోగం వచ్చినటువంటి నయమాను ఎలీషా గారి దగ్గరికి వెళితే ఎలీషా అంటాడు, నువ్వు యొర్దాను నదికి వెళ్ళి 7 సార్లు స్నానం చేసి రాపో అంటాడు. వెంటనే ఈయన ఏం చేస్తాడు? ముఖం మడుచుకొని పోతే మళ్ళీ ఎవరో చెప్తే మొత్తానికి వెళ్ళి యొర్దాను నదిలో 7 సార్లు స్నానం చేసి మునిగి లేచిన తర్వాత ఆయన రోగము. నేను అంటాను, ఇక్కడ నయమానికి డబ్బు లేదా దినాల్లో? నయమానికి పరాక్రమవంతుడే కదా, ప్రజల చేత మంచి పేరు తెచ్చుకున్నాడు కదా, బలాఢ్యుడు అనిపించుకున్నాడు కదా, యుద్ధవీరుడు అనిపించుకున్నాడు కదా. మరి ఆయనకి డబ్బు లేదా? మరి డబ్బు రోగం ఎందుకు బాగు చేయలేదు? మరి సేవకుని దగ్గరికి ఎందుకు వచ్చాడు? దేవుని దగ్గరికి ఎందుకు వచ్చాడు? అంటే డబ్బు నీ జబ్బును బాగు చేయదు. డబ్బు ఎంతసేపున నీకు జబ్బును పుట్టిస్తుంది కానీ, డబ్బు ఎంతసేపున నీకు రోగాన్ని పుట్టిస్తుంది కానీ నీ రోగాన్ని బాగు చేయలేదు. అది తెలియక కొంతమంది ఏం చేస్తారంటే, ఈ డబ్బు కొంతమంది డబ్బు చేతిలో జేబు నిండా డబ్బు ఉండాలా, చేతిని డబ్బు ఉన్నోళ్ళకు ఉన్నంత సంతోషం మరి ఎక్కడుండదు. కొద్దిగా డబ్బు లేదనుకోండి ఏమొస్తుంది? ఎప్పుడు చింత. అదే డబ్బు చేతిలో లేదనుకోండి ఎంత చింత చేస్తాడో కదా. నీ గురించి నా గురించి ప్రభు ఎప్పుడో చింత చేసే దేవుడు సమృద్ధిగానే వచ్చాడు. హల్లెలూయా. ఇక్కడ ధనాపేక్షతో ఉన్నటువంటి గెహాజీ ఉన్నాడు. నయమాను వచ్చాడు, యొర్దాను నదిలో స్నానం చేసి వచ్చాడు. అప్పుడు బాగుపడిన ఆ కృతజ్ఞతతో ఏం చేశాడు తెలుసా? ఇంత డబ్బు ఇంత బట్టలు తీసుకొని వచ్చి ఎలీషాకి ఇవ్వడానికి వచ్చాడు. దైవసేవకుడి దగ్గరికి వచ్చి, అయ్యా తీసుకో, దేవుడు నన్ను బాగు చేశాడు, ఈ డబ్బు తీసుకో, ఈ కానుక తీసుకో అంటే ఈయనేమనాలి? తీసుకున్నాను కదా. తీసుకోలేదంట. ఎలీషా గారు తీసుకోలేదా? నాకెందుకు, నాకొద్దు, దేవుడు సర్వం ఇచ్చాడు, నువ్వు దేవుని చేత బాగుపడ్డావు కదా, చాలు, ఇంక నువ్వు అదే క్షేమం, ఇంక అదే నాకు కడుపు నిండిపోయింది, నువ్వు వెళ్ళిపో ఇంటికి అన్నాడు. పక్కన గెహాజీ విన్నాడు ఆ మాట. ఇంక వెళుతున్నటువంటి నయమాను దగ్గరికి రథం వేసుకొని వెళుతూ ఉంటే సేవకుని దగ్గర ఉన్నట్టుండి ఎట తప్పించుకొని ఎక్కడికి వెళ్ళాడు? రథం మీద వెళుతున్న నయమాను గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఆపారు. అయ్యా రాజా ఆగు. ఆగాడు. ఏంటా గెహాజీ ఏమొచ్చావు? ఏమి లేదు, ఇప్పుడే మా రాజు దగ్గరికి, మా సేవకుని దగ్గరికి 2 మనుషులు వచ్చారు. వాళ్ళకి డబ్బంటే ఇవ్వాలంట, ఇంత బట్టలు ఇవ్వాలంట, కానుక ఇవ్వాలంట, వెండి ఇవ్వాలంట అన్నాడు. అసలు సేవకుడు చెప్పాడా? సేవకునికి తెలియకుండానే వెళ్ళి డబ్బు తీసుకొని వచ్చాడు. 2 సంచులు బట్టలు, వెండి, బంగారు తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టొచ్చి దాచిపెట్టొచ్చి మళ్ళీ నాకేం తెలియదు అన్నట్టే ఎట్టొచ్చి నిలబడ్డాడు. నిజంగా కొందరు చూడండి, కొందరు చేసే తప్పులు కొందరు తొందర పట్టుకోలేరు. టక్. కొందరు చేసే పాపాలు కొంతమంది పట్టుకోలేరు. మనుషులు పట్టుకోకపోయినా నీవు చేసే పాపం నిన్ను పట్టుకుంటుంది. ఆ మనిషి వెళ్ళి డబ్బులు పెట్టొచ్చాడు, నాకేం తెలియదు అన్నట్టు కూర్చున్నాడు.
ఉంటే అప్పుడు గెహాజీ అడిగాడు, ఎలీషా అడిగాడు, గెహాజీ నీవు ఇంతసేపు కనపడలేదు, ఎక్కడికి వెళ్ళావు? అప్పుడన్నా ఒప్పుకోవాలి కదా. లేదయ్యా ఈ సేవకుడా, ఇదిగో నీకైతే భార్య పిల్లలు ఎవరు లేరు అనుకో, నాకున్నారు కదా, నాకు కావాలి కదా, నాకని నీ తీసుకొని నాకు ఇవ్వచ్చు, అడిగింటే ఇచ్చేవాడేమో. కానీ సేవకునితో నమ్మించినట్టు నమ్మించి కూడా ఏం చేశాడంటే మోసం చేయాలని చూశాడు. అప్పుడు ఎలీషా అంటాడు, నీవు డబ్బును తీసుకుని వెళ్ళి నీ ఇంట్లో పెట్టొచ్చేటప్పుడు నా మనసు నీతో పాటు కూడా రాలేదా? ఇదిగో నీకు కలిగిన సంతతికంతా నయమానికి కలిగిన కుష్టి. చూడండి, ఈ గెహాజీ సంబంధం లేని విషయాల్లో దూరి తానుకు కాకుండా పిల్లలకు కూడా ఏం తెచ్చుకున్నాడు? రోగం తెచ్చుకున్నాడు. ఈరోజు కూడా చాలామంది మీరు అనుకోవచ్చు, మాకు డబ్బు ఉంటే మాకు సంతోషం ఉంటుంది, డబ్బు ఉంటే ఆనందం ఉంటుంది, డబ్బు ఉంటే మాకు నెమ్మది ఉంటుంది, డబ్బు ఉంటే సుఖంగా ఉంటాం అనుకోవడం పొరపాటు. కానీ మన జీవితంలో ఈ డబ్బు ఆశ అనేది, ధనాపేక్ష ఉంటే నీకుండే విశ్వాసం కూడా తొలగిస్తుంది. నీవు తొలగిపోయి ఏం చేస్తావంటే ఆఖరికి డబ్బు పిచ్చిలో పడిపోయి దేవుని మర్చిపోయి సంఘానికి దూరమై ప్రార్థన సావాసానికి దూరం అయిపోయి ఆఖరికి నీవుగే చేస్తావు, విశ్వాసాన్ని కోల్పోతావు. ఈ గెహాజీకి ఏం తెచ్చుకున్నాడు? తగలని రోగం తెచ్చుకున్నాడు. బాగుపడ్డా? ఆయన పరిస్థితి అట్లా పెట్టండి. మరి యూదా ఇస్కరియోతు పరిస్థితి, యేసు ప్రభుత్వం తిరుగుతున్నాడు, యేసు ప్రభుత్వమే ఉంటున్నాడు, విశ్వాసనే అని చెప్పాడు, నేను దేవుని నమ్మానని చెప్పాడు, దేవుని కొరకు నేను బ్రతుకుతానా అనుకున్నాడు. ఆఖరికి దేని మీద పెట్టాడు మనసు కదా? 30 వెండి నాణేలను దేవుని నేను అప్పగిస్తానని మాట చేసుకొని ఏమండి యేసు ప్రభు దగ్గరికి వచ్చి నాకేం తెలియదు అన్నట్టుగా ఉన్నాడు. మాట చేసుకొని వచ్చి యేసు ప్రభు తెలుసుకొని అడిగాడు, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు. ఈయన అంటాడు, నేనా ప్రభువా? నువ్వు అన్నట్టే అన్నాడు. ఆఖరికి ఏం చేసుకున్నాడండి? యేసుప్రభుని పట్టించావు, 30 వెండి నాణేలు సంపాదించుకున్నావు. ఏం బాగుపడ్డాడు? ఇది యూదా ఇస్కరియోతు యూదా బాగుపడ్డా? ఆఖరికి ఆ డబ్బును తీసుకొని ఇంకా వాళ్ళ దగ్గరికి వచ్చి, ఇదిగో మీ డబ్బు మీరు తీసుకోండి, యేసుప్రభుని వదలండి అన్నాడు. వాళ్ళు ఏమన్నారు? నీ డబ్బుకి మాకే సంబంధము? ఆఖరికి ఏం చేశాడు తెలుసా? తన పొలానికి వెళ్ళి తను ఉరేసుకొని, ఈ డబ్బు మనిషికి క్షమనిస్తుందా? డబ్బు సంతోషాన్ని ఇస్తుందా? డబ్బు నీకు ఆయుష్ని ఇస్తుందా? డబ్బు నీకు ఆనందం ఇస్తుందా? కొంతమంది డబ్బుకు లోబడి శరీరాన్ని అమ్ముకునే వాళ్ళు కూడా ఉన్నారు. శరీరాన్ని ఎవరికి పడితే వాళ్ళు అమ్ముకొని, డబ్బుకు లోబడి శరీరం తాకట్ట పెట్టుకొని, ఆ శరీరానికి కోరికలను తీర్చుకోలేక డబ్బులు ఆశలు కలిగి ఏమండి ఏం చేస్తుందంటే తన శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు కొంతమంది స్త్రీలు. చాలామంది శరీర సుఖాల కొరకు డబ్బుకు శరీరాన్ని తాకట్టు పెడుతున్నారు, విశ్వాసాన్ని తొలుకుంటున్నారు. రాహాబ్ అనే వేశ్య కూడా ఉంది. ఈ రాహాబ్ అనే వేశ్య కూడా డబ్బుకు శరీరాన్ని అమ్ముకొని బ్రతికేదే, తన బతుకును మార్చుకున్నది. ఈరోజు బతుకును మార్చుకొని క్రిస్మస్ జై, దేవునికి ఆనందం. బ్రతుకును మార్చుకోకుండా అదే స్థితిలో ఉండి నువ్వు ఎన్ని క్రిస్మస్ పండుగ చేసినా వ్యర్థం. అది కాదు నిజమైన క్రిస్మస్. మారి అప్పుడు దేవుని ఆరాధించు, మారు మనసు పొంది దేవునిని ఘనపరచు, అదే నిజమైన క్రిస్మస్. చాలామంది డబ్బు మాయలో పడిపోతున్నారు. సమూయేలు అనేటువంటి 2 కుమారులు ఉన్నారండి. సమూయేలుకి 2 కుమారులు కూడా ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఈ తండ్రి గారు సమూయేలు ఏం చేశాడు? మీరు న్యాయం తీర్చమని ఈ సమూయేలు రాజులుగా పెడితే వీళ్ళు ఏం చేశారు? డబ్బు పిచ్చికి లోబడి, డబ్బు ఆశకు లోబడి ఏం చేశారు? న్యాయాన్ని త్రిప్పివేశారంట. అన్యాయానికి గలబడ్డారు, అన్యాయ అలవాట్లకు గలబడ్డారు. అందుకే దేశ ప్రజలందరూ కూడా విసుక్కొని సమూయేలు దగ్గరికి వచ్చి, సమూయేలు రాజా, నీలాంటి నీ మనసు లేదంటే నీ పిల్లలకి, నీవేం భక్తపరుడు, నువ్వు మంచి పాటగాడు, వాక్యం చెప్పే అందగాడు అని నీవెక్కడ, నీ కుమారులు ఎక్కడ, నీ బుద్ధి ఎక్కడ, పిల్లల బుద్ధి ఎక్కడ, నీ మనసు ఎక్కడ, నీ కుమారుల మనసు ఎక్కడ? నీవేమో న్యాయం జరిగించేవాడు, నీ పిల్లలేమో న్యాయం త్రిప్పివేసి అన్యాయానికి పాల్పడుతున్నారు, దోపుడు సొమ్ముకు ఇదవుతున్నారు అని చెప్పి ఆఖరికి ప్రజలందరూ కోరుకుంటే అప్పుడు సమూయేలు దేవునికి ప్రార్థన చేస్తాడు. దేవుడు అంటాడు, సమూయేలు వెంటనే నీ కుమారులు రాజరికం నుంచి తొలగించు. నిజంగా నాకు అనిపిస్తుంది, ఒక విశ్వాసంతో నిండిన సేవకుడు పిల్లలకు విశ్వాసాన్ని నేర్పితే పిల్లలు ఏం నేర్చుకున్నారు? డబ్బు పిచ్చికి నేర్చుకున్నారు. ఈరోజు మనం కూడా చాలామంది
ధనాపేక్ష ధనాపేక్ష ధనాపేక్ష. ఎంతకాలం అంటాడు ధనాపేక్ష? అందుకే ధనాపేక్ష మనల్ని ఏం చేస్తుంది? విశ్వాసంలో నుంచి తొలగి. ఇదే కారణం. అందుకే ఈరోజు చాలామంది డబ్బు పిచ్చిలో పడిపోయి దేవుని మర్చిపోతున్నారు. డబ్బు పిచ్చిలో పడిపోయి ధనాపేక్ష, సంపాదన 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 సంపాదనలో పడిపోయి మొత్తానికి మందిరం లేదు, ఏం లేదు, చర్చ్ లేదు, ప్రార్థన లేదు. మనం చచ్చిపోతే ఏమండి మన వెనక ఇవన్నీ ఏమి రావండి. మన దగ్గర వచ్చేది ఒకటే, నీవు కలిగి ఉన్న విశ్వాసము నువ్వు చచ్చిపోయిన నీ వెనక వస్తుంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం ఏమంట? ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి. ఏమంటున్నాడు ఈయన? ధనాపేక్ష అంటే డబ్బు పిచ్చి లేకుండా మీరు ఎట్లా బతకాలా? కలిగిన వాటితో తృప్తిగా బతకండి, తృప్తిగా జీవించండి. తృప్తిగా మనం బ్రతకగలిగితే ఆ తృప్తిని మీకు క్షేమాన్ని ఇస్తుంది. విశ్వాసంలో ముందుకు నడుస్తాం. ఒకటి, కొంతమంది విశ్వాసం తప్పిపోవడానికి గల కారణం ఏమిటి? ఒకటి ధనాపేక్ష. రెండవ కారణం ఏమిటంటే హెబ్రీ 3:12 సహోదరులరా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. రెండవదిగా విశ్వాసంలో తప్పిపోవడానికి గల కారణం కారణం ఏమిటో తెలుసా? రెండవది ఏమిటంటే దుష్ట హృదయం. ఏ హృదయం ఇది? అందరూ నా తలలెత్తి చూడండి. ఇది కూడా కొద్దిగా లోతైన మాటే. ఏ హృదయం ఇది? ఈ హృదయం ఎవరిది? హృదయము దేవుని కదా. ఈ దేవుని ఆలయంలో, ఈ హృదయంలో దేవునికి మాత్రమే చోటు ఉండాలి కానీ ఇంకొక దానికి ఈరోజు కొంతమంది ఎందుకు విశ్వాసం తొలగిపోతున్నారంటే, రెండవదిగా కొంతమందికి దుష్ట హృదయం. ఈ హృదయమే నానా రకాలుగా మార్చుకున్నారు. అదే హృదయం ఒకటే మార్పు చెందేది. నాకున్న మనసు మీకు ఉండకపోవచ్చు, మీకున్న మనసు నాకున్న హృదయం మీకుండదు, మీకున్న హృదయం నాకుండదు. ఒకరికొక హృదయం ఉంటుంది. కానీ కొన్ని రకాల హృదయాల గురించి రాయబడి ఉంది. ఈ కఠినమైన హృదయాలు ఉన్నాయి, మెత్తటి హృదయము ఉంది, మాంసపు హృదయము ఉంది, తర్వాత ఇదే హృదయము దుష్ట హృదయం అంట. అంటే దుష్ట హృదయము అంటే దేని గురించి అన్నారంటే, దుర్మార్గపు బుద్ధి ఎవరికైతే ఉంటుందో వారికి ఏముండదు తెలుసా? దేవుని మీద విశ్వాసం ఉండదు. ఈరోజు దేవుని ఆరాధిస్తున్నాం, క్రిస్మస్ పండుగ చేస్తున్నాం, మంచి కొత్త బట్టలు వేసుకున్నాము. అయితే ఈ హృదయం ఎట్లుండాలి? దుష్ట హృదయమా? కొంతమంది చూడండి, దుష్ట హృదయం. ఈ హృదయం ఎట్లాంటిదని కఠినం కరగదు. ఇంకా నీవెన్నైనా వాక్యాలు చెప్పు, ఎంతని నీ కొరకు కన్నీళ్ళు గార్చు, ఎంతని నీ కొరకు ప్రార్థన చేయి, ఎంతని నీ కొరకు మంచి మాటలు చెప్పు, ఎంతైనా నీ కొరకు ప్రయాసపడు, ఎంతైనా నీ కొరకు నిన్ను ప్రేమించు, ఎంతైనా నిన్ను దేవుళ్ళలోకి నడిపించాలని చూసినా కూడా అది మారిన హృదయం. పశువుల పాక. ప్రతి హృదయంలో ఏమి నిండాలా? వెలుగు నిండాలా. ఈరోజు ఇక్కడ కూడా కొంతమంది ఒక్కొక్క పశువుల పాక కడతారు. మార్పు లేని పశువుల పాకలు ఎనగడితే ఏముంది? కొంతమంది చూడండి, తాగుబోతులు అందరూ కలిసి ఓ పశువుల పాక. ఆ పశువుల పాక పేరులో ఆ పశువుల పాకలు ఎవరున్నారు? తాగుబోతులు ఉన్నారు, దేవుడు ఉన్నాడా? నీవు ఎంత తాగుబోతాడైనా, నీవు ఎంత అందంగా అలంకరించి పశువుల పాక కట్టినా దాని పేరేం పెడతారు? తాగుబోతులు పశువుల పాక అంటారు. కొంతమంది చూడండి, ఊక పశువుల పాకలు కట్టుకొని డెకరేషన్లు, పైన స్టార్ కింద, పైన స్టార్ కింద, పైన స్టారు కింద బారు. ఏం బారు ఇది? ఏం మార్పు ఇది? ఏం పండుగ ఇది? ఏం పండుగనా? క్రిస్మస్ బాలే జరిగ మా ఊర్లో, బాలే జరిగ మా సంఘంలో. ఇట్లా కాదు మెచ్చుకునేది. నువ్వు మెచ్చుకోవచ్చు కానీ దేవుడు మెచ్చుకోలే కదా. మార్పు లేని క్రిస్మస్లు ఎన్ని చేస్తే ఏముందండి? ఈరోజు దుష్ట హృదయం కొంతమందికి. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 20వ వచనం. ఏమని? మీ దహన బలులు, మీ బలులను కలిపి మాంసము భక్షించుడి. నేను ఐగుప్తు దేశముల నుండి మీ పితరులు రప్పించిన దినమున దహన బలును గూర్చి గాని నేను వారితో చెప్పలేదు. అట్టి వాటిని గూర్చి నేను ఏ ఆజ్ఞను ఇయ్యలేదు. ఈ ఆజ్ఞను మాత్రమే నేను మీ వారికి ఇచ్చి తిని, ఏదనగా
నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీ దేవుడినై ఉందును, మీరు నాకు ప్రజలై ఉందురు. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి యందు మీరు నడుచుకొనుడి. అయితే మీ వారు వినకపోయిరి, చెవి యొగ్గకుండిరి, ముందుకు సాగక వెనుదియచు తమ ఆలోచన బట్టి తమ దుష్ట హృదయ కాట్యమును అనుసరించి నడుచుచూ వచ్చిరి. చాలు. ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు చెప్పిన మాట ఏం చెప్పాడు? ఈ ప్రజలకు అన్ని తినమని చెప్పాడా? లేదా ఇంకోటి ఫలానా అన్ని చేయొచ్చు అని చెప్పాడా? కొన్ని ఆజ్ఞలు పెట్టాడు, కొన్ని లిమిట్. ప్రియ సహోదరుడు సహోదరి, మనం కూడా ఈ భూమి మీద బతకడానికి కొంత లిమిట్ ఉంది. నా ఇష్టం, నేను ఎట్లా బతుకుతానంటే ఇది నీ ఇష్టం కాదు, నా ఇష్టం కాదు. మనకు దేవుడు ఒక అద్దు అనేది పెట్టాడు. ఒక అద్దు మీరు బతకూడదు అనేది మనిషి. కానీ మానవుడు ఏం చేస్తున్నాడంటే ఈరోజు దేవుడు పెట్టిన పద్ధతుల్లో బ్రతకకుండా హద్దు మీరి బతుకుతున్నాడు. కారణం ఏమిటంటే వినని స్వభావం. ఎన్నిసార్లు చెప్పినా మాట వినని స్వభావం. ఎందుకు వినట్లేదా వ్యక్తి అంటే ఆ హృదయం ఎట్లాంటిది? దుష్ట హృదయం కలిగిన వాళ్ళు మాటిండ్రు. కొంతమంది ఎందుకు మాటిండ్రు అంటే వారికి ఏముంది, మెత్తటి మాంసం ఉంటే వినేవాళ్లే, మెత్తటి మాంసం ఉంటే బాప్తిసం తీసుకునేవాళ్లే, మెత్తటి మాంసం ఉంటే మార్పు చెందేవాళ్లే. కానీ ఎందుకు మార్పు చెందట్లేదు? వారి మాట సరిగలేదు, వారి నోరు సరిగలేదు, వారి తీరు సరిగలేదు, ప్రవర్తన సరిగలేదు. ఎన్నిసార్లు చెప్పినా ఇంకా మార్పు లేని జీవితం. కారణం ఏమిటంటే వాళ్ళ హృదయం ఎట్లాంటిది? కఠినమైన హృదయం. దావీదు అంటాడు, దావీదేమంటాడు, ప్రభువా నువ్వు బలులు అర్పణలు కోరుకునేవాడైతే నేను ఎన్ని అర్పిస్తానో, నువ్వు బలులు అర్పణలు కోరుకునేవాడు కాదు. మరి ఏం కోరుకుంటావు ప్రభువా? విరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టం. ఈరోజు చూడండి, విరిగి నలిగిన హృదయం ఉందా? కఠినమైన మనసు ఉందా? విరిగి నలిగిన మనసు ఉందా? కఠినాత్ముడుగా బ్రతుకుతున్నావా? కఠినాత్మురాలుగా బతుకుతున్నావా? పిల్లల మీద కనికరం చూపరు, భర్త మీద కనికరం చూపరు, భార్య మీద కనికరం చూపరు. ఎంత దయలేని మనుషులండి. కనికరం, జాలి అనేది మనిషికి ఉండాలి కదా, మార్పు ఉండాలి కదా మనుషులకు. నీ జీవితాన్ని దేవునికి ఇవ్వమనే కదా చెప్పింది. మరి నీ కఠినమైన హృదయం ఉంటే ఎట్లా? చాలామంది కఠినాత్మలు బతుకుతున్నారండి. ఆ కఠినమైన మనసు తొలగిపోవాలి. ఆ దుష్ట హృదయము యేసు నామములో తొలగిపోవునుగాక. కొందరికి కఠినమైన హృదయం ఉంటుందండి. కానీ మన ప్రభుకి ఎట్లాంటి హృదయం ఇది? ఎట్లాంటి హృదయము? మెత్తటి మాంసపు హృదయం. ఎట్లాంటిదంటే కొంతమంది చూడండి, మెత్తటి మాంస హృదయం కలిగిన వాళ్ళు కూడా ఉంటారు. వారికి ఏదైనా వాళ్ళకు మనస్సాక్షి గద్దిస్తుంది. వాళ్ళని తప్పు చేశారనుకోండి, అయ్యో నేను ఇట్లా తప్పు చేశానే అని వెంటనే దేవునితో పశ్చాత్తాపడతారు. ఇంకా కొంతమంది ఉంటారు, ఎన్ని తప్పులు చేసినా, ఎన్నెన్న మాటలు ఎన్నెన్న చేసినా ఇంత కూడా జాలి కనికరం కంట్లో నిలగొడరావు. కొంతమంది అంత కఠినాత్మలు బ్రతుకుతారు. కానీ విశ్వాసంలో తొలగించేది ఏమిటో తెలుసా? నీలో ఉండే దుష్ట హృదయం. యేసుక్రీస్తు వారు ఒకసారి ఉపమానపరంగా చెప్పాడు. ఓ త్రోవ పక్కన ఆయన విత్తనాలు జల్లుకుంటుంటే విత్తనాలు చల్లుతుండగా కొన్ని ఎక్కడ పడ్డాయి? త్రోవ పక్కన. ఇంకొన్ని ముండ్ల పొదల్లో, ఇంకొన్ని మన్ను లేని రాతినలు, ఇంకొన్ని మంచి 4 రకాల నేలలో పడిపోతే మొదటి రకమైన నేల ఎట్లాంటి వాళ్ళు అంటే, ఆ మాట చెప్పి నేను ముగిస్తాను వినండి. ఈ మొదటి రకమైన నేలలు ఏమిటి? ఆ విత్తనాలు చల్లుతుండగా కొన్ని త్రోవ పక్కన పడిపోయాయి. త్రోవ పక్కన పడిన వాళ్ళు ఎవరు? వీళ్ళు ఎవరికి సాదృశ్యం? చదవండి ఆ మాట. మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వచనం. వినుడి, ఎవడైనను రాజ్యంను గూర్చిన వాక్యం వినియు గ్రహింపగా ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే. ఎవరు త్రోవ పక్కన పడిన వాళ్ళు? అమ్మా వింటున్నారా? అన్నా వింటున్నారా? ఎవరు త్రోవ పక్కన పడిన వాళ్ళు అంటే దుష్ట హృదయం. ఈ దుష్ట హృదయం కలిగిన వాళ్ళు ఎవరు తెలుసండి? వాక్యాన్ని వింటారు, సంతోషిస్తారు, అబ్బా బలి చెప్పాడు వాక్యం అంటారు, అన్ని రకాలు బాగుంటాయి. కానీ వారు పక్కనే ఒకడు ఉంటాడంట. ఎవరు? సైతాన్. ఈ సైతాన్ ఏం చేస్తాడు? విన్నట్టే ఉంటుంది, అర్థమైనట్టే ఉంటుంది, గుర్తున్నట్లే ఉంటాయి వాక్యాలు. కానీ నీలో వాక్యాన్ని ఉండనీయడు. ఏం చేశాడు? ఎత్తుకొని పోతాడు. ఈరోజు కొంతమంది ఎందుకు మార్పులేదు తెలుసా? వినుమట్టుకు వింటారు, చూసి మట్టుకు. ఎందుకు? కొంతమంది దుష్ట హృదయం కలిగిన వారికి వారు ఏం చేస్తారు? సాతానికి చోటిస్తారు,
వారి హృదయంలో గుర్తుండదు. ఇప్పుడు కూడా మీరు తర్వాత గంట తర్వాత అన్న ఏ వాక్యం చెప్తానన్నా మిమ్మల్ని అడిగితే మీరేమంటారు? ఏదో చెప్తూ సార్ బలి చెప్తూ యాదది అది నయమాన్ గురించి బలి చెప్తూ సార్ అంటాం, అంతేగాని ఏడు గురించి అంతవరకైనా మన జీవితాలు కాదండి. దుష్ట హృదయం మనకు ఉండకూడదు. ఏ హృదయం ఉండాలి? ఈరోజు నిన్ను విశ్వాసంలో తొలగించేది ఏమిటో తెలుసా? రెండవది దుష్ట హృదయం. ఒక రిఫరెన్స్ చదువుతారా? ముగించుకుందాం. మూడవది ఏమిటంటే 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. చున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమ ఘనత కలుగుటకు కారణమగును. గట్టిగా హల్లెలూయా చెప్పండి. విశ్వాసం తొలగిపోవడానికి గల కారణం ఏమిటి? 1 ధనాపేక్ష, రెండవది దుష్ట హృదయం, మూడవది ఏమిటో తెలుసా? విశ్వాసులు ఎందుకు తొలగిపోతున్నారు కొంతమంది అంటే అగ్ని లాంటి పరీక్షలు వచ్చినప్పుడు, అగ్ని లాంటి శోధనలు వచ్చినప్పుడు. ఎందుకు కొంతమంది విశ్వాసం తొలగిపోతున్నారు అంటే శోధనలు వస్తే చాలు ఏమైపోతున్నారు? విశ్వాసంలో బాధలు వస్తే చాలు ఏమిటో తొలగిపోతున్నారు? రోగాలు వస్తే చాలు ఏమిటో తొలగిపోతున్నారు? విశ్వాసంలో తొలగిపోతున్నారు. కానీ కొన్నిసార్లు క్రైస్తవునికి ఏమొస్తుందంటే అగ్ని పరీక్షలు వస్తాయి. అసలు నేను ప్రశ్న అడుగుతాను, వినండి. ఇప్పుడు అగ్ని లాంటి పరీక్షలు మనకు వస్తే మంచిదంటారా, రాకపోతే మంచిదంటారా? చెప్పండి. మంచిదే. ఎందుకు మంచిది? ఇప్పుడు ఎవరికైనా బంగారం గురుముందా? ఇదేమిది? ఇది బంగారు కదా. ఇప్పుడు ఎంత తల 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 ఉంది కదా. ఆటను చూసినా అబ్బా దీని రూపమే వేరు. నేను గొంతులు వేసుకుంటే ఎట్లుంటుంది? ఇప్పుడు అందంగా ఉందా లేదా? సరే, ఇప్పుడు ఈ బంగారు తీసేసి దీన్ని అంత నల్లగా, ఇప్పుడు దీన్ని ఇట్లా అయిపోయింది అనుకోండి, ఈ మైక్ లాగా. ఇప్పుడు ఇట్లా ఉన్న చైను ఇట్లా అయిపోయింది అనుకోండి. ఇప్పుడు దీనికి చూడండి తేడా, దీనికి చూడండి. ఇప్పుడు దేనికి విలువ ఉంటుంది? చూడండి, దేనికి విలువ ఉంటుంది? ఈ దీనికే, ఈ దీనికి, అంటే ఈ రంగుకే ఈ రంగుకే. ఇట్లున్న రంగు ఇప్పుడు ఇట్లా అయిపోయింది. మరి ఇలాంటి రంగు ఇప్పుడు దీంట్లోకి రావాలంటే ఇప్పుడు దీన్ని ఏం చేయాలి తెలుసా? ఈ నల్లగా మారిన రూపంతో ఉన్నటువంటి, ఒకప్పుడు కళకళ ఉండేది ఈ రూపము, ఈ ఎంత అందంగా ఉండే ఈ దీనికి బంగారుకి ఏం చేయాలి తెలుసా? కొలిములు వేయాలి. ఎక్కడ వేయాలండి? ఇది కొలిము. కొలిములు ఏముంది? అగ్ని ఉంది. ఈ అగ్నిలో నీ బంగారుని కాల్చి 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 ఎంతసేపు కాలుస్తాడంటే అది దానికి రూపం వచ్చేంత వరకు కాల్చి 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 అప్పుడు ఏం చేస్తాడు? దీన్ని బాగా కాలడమే కాదు, మరి దాన్ని ఇట్లా పెట్టి దాన్ని తీసుకుని ఎప్పుడుతో కొడతాడు? చుత్తుతో. అంటే దానికి దెబ్బలు తగులుతా లేదా? ఎందుకు దెబ్బలు కొడతాడు? ఎందుకు దెబ్బలు కొడతాడు చెప్పండి? రూపం రావడానికి వరకు. ఈరోజు క్రైస్తవుని జీవితం కూడా ఈ బంగారు చైన్ లాంటిదే. ఒకప్పుడు విశ్వాసంలో ఉన్నాము, ఒకప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాము, ప్రార్థన పరులుగా ఉన్నాము, దేవుని మందిరం పట్ల ఆసక్తి కలిగి ఉన్నాము, అన్ని విషయాల్లో మంచిగానే ఉన్నాము. రాను 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 మన విశ్వాసం ఏమైపోయింది? ఈ మైక్లాగా అయిపోయింది. ఇప్పుడు మరలా దేవుడు ఏమనుకుంటున్నాడు? ఇదిగో ఈ నలుపంతా పోయి మరలా నిన్ను కొలిమిలో వేయాలి. ఏ కొలిమి? వాక్యం అనే కొలిమి, శోధనలనే కొలిమి, అగ్ని లాంటి పరీక్షల్లో నేను పుట్టిస్తాడు. ఈ అగ్ని లాంటి పరీక్షలు నిన్ను ఒక్కసారి కాదు, ఇంకా కొన్నిసార్లు ఎన్ని రోగాలు వస్తాయో మనకు తెలీదు, ఎన్ని కష్టాలు వస్తాయో తెలీదు, ఎవరైనా 4 మాట్లాడరో తెలీదు. ఇవన్నీ కూడా అని అని అన్ని బాధలు పడి 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 శరీరానికి కొట్టడప్పుడు ఎక్కడ కొడతాడు? హృదయానికి కొడతాడు. ఈ హృదయానికి ఎప్పుడైతే దెబ్బలు తగులుతాయో వెంటనే నీలో ఏమొస్తుంది? పరివర్తన, మార్పు, శోధనలు వస్తాయి. ఆ శోధనలు వచ్చినప్పుడు నువ్వేం చేస్తావంటే అప్పుడు ఈ దీనిలాగా మారుతావు. ఈ రూపంలో ఉన్న నీవు మళ్ళీ ఈ రూపంలోకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతారు ప్రభుకి, గట్టిగా గట్టిగా హల్లెలూయా అంటే ఈ నలుపు పోయి ఆఖరికి ఈ రూపము కావాలి. మనము ఈ రూపము కావాలంటే నీకు నాకు అగ్ని పరీక్షలు రావాలి. నువ్వు ప్రార్థన పరుడివే, దశభాగం ఇచ్చేవాడివే,
అన్ని రకాలకు బాగానే ఉండేవాడు. ఎందుకు నిన్ను నలగొడుతున్నాడంటే నీలో ఎక్కడో ఒక నలుపు అనేది ఉంది. ఆ నలుపు పోగొట్టుకోవడానికి కొరకే నిన్ను అగ్నిలో నుంచి కొరివి, అగ్నిలో నుంచి చూసిన కొరివి ఎట్టుంటుంది, ముట్టుకుంటే ముట్టుకుంటే కాలిపోతుంది. అట్లా తయారు కావాలనేది మన దేవుని ఉద్దేశం. అందుకే లోకానికి ఆయన వచ్చాడు. ఎందుకు వచ్చాడు ప్రభు? చెప్పండి, ఎందుకు వచ్చాడు ఈ లోకానికైనా? ఒకటి, తప్పిపోయిన వారిని వెతికి రక్షించడానికి వచ్చాడు. ఏమిట్లో తప్పిపోయాము? విశ్వాసంలో తప్పిపోయాము. ఎందుకు తప్పిపోయాము? ఒకటి, ధనాపేక్ష కలిగి తప్పిపోయాం. రెండు, దుష్ట హృదయమును అనుసరిస్తూ తప్పిపోయాం. మూడవది, శోధన పరీక్షలు వచ్చినప్పుడు వాటి నుంచి కూడా విశ్వాసంలో తప్పిపోయాం. తప్పిపోయిన మనం అందరం కూడా ఇప్పుడు ఎక్కడికి రావాలి? దేవుని దగ్గరికి రండి. ఆయన ఏం చేస్తాడో తెలుసా? మనములను శుద్ధ సువర్ణంగా మార్చునుగాక, నిన్ను విశ్వాసంతో నింపునుగాక, తప్పిపోయిన నిన్ను మళ్ళా వెతికి రక్షించి తన రాజ్యానికి వారసులుగా మార్చునుగాక.